సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సిరీస్ లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఒక పర్సన్ వచ్చేసి 5000 రూపీస్ అప్పుగా తెచ్చుకుంటాడు. ఆ 5000 రూపీస్ 4% పర్ యానం ఇంట్రెస్ట్ తో 2 years కి అప్పుగా తెచ్చుకుంటాడు అనమాట. అయితే ఆ 5000 అమౌంట్ ని ఇంకొకరికి అప్పుగా ఇస్తాడు. ఎలాగంటే 6/1/4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఇంకొకరికి అప్పుగా ఇస్తాడు అనమాట 2 years కి. సో ఇలా చేయడం వల్ల ఆయనకి పర్ ఇయర్ కి ఎంత గెయిన్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్లో అడిగాడు. మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఏ పర్సన్ బారోస్ 5000 for 2 years at 4% rate of interest per annum. He immediately lends it to another person at 6/1/4% per annum for 2 years. Find the gain transaction per year. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T బై 100. ఓకే, సో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 5000. ఓకే, టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4/100. 2 zeros 2 zeros, 4 2 8, 8 5 40, 400. ఓకే, సేమ్ ఫార్ములా, అది వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చాడు కదా. 5000 ఇంటూ 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6/1/4 అంటే 4 6 24, 24 1 25, 25/4 100. ఓకే, 2 zeros 2 zeros cancel, 2 1s 2 2s, 2 1s 2 25s, 25 into 25 625. ఓకే, సో ఇది ఇతనికి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ అన్నమాట. సో దీన్ని ఇందులోంచి మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే మనకు వచ్చేది 225. ఓకే, మొత్తం మీద 2 years కి అతనికి 225 ప్రాఫిట్ అన్నమాట. ఓకే, కానీ అతను అడిగింది ఏంటంటే పర్ ఇయర్ కి ప్రాఫిట్ ఎంత, గెయిన్ ప్రాఫిట్ ఎంత అన్నప్పుడు 225/2. ఓకే, 112.5. ఓకే, సో పర్ ఇయర్ కి 112.50 పైసా అతనికి ప్రాఫిట్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఒకరి దగ్గర నుండి అప్పు తెచ్చుకొని ఇంకొకరికి అప్పు ఇవ్వడం వల్ల కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువకి ఇవ్వడం వల్ల అతను కూడా ప్రాఫిట్ పొందాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.